హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో అయితే నేను హాస్టల్ నుంచి ఇంటికి రాగానే సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. సో మా మమ్మీ అయితే కనుక రేపు భోగి అనగా ఈరోజు నైట్ నుంచే మాతోని ముగ్గులు వేపించడం స్టార్ట్ చేసేసింది. చూసారు కదా, మా ఇంటి ముందే మేము మొత్తం 3 ముగ్గులు వేసాము. సో మేమైతే కలర్ సంక్రాంతి రోజు వేద్దామని చెప్పి వెయిట్ చేసామన్నమాట. మా తమ్ముడైతే నన్ను ఈరోజు 5:30కే లేపాడు. 5:30కి ఏమో అయిపోయింది అనుకున్నాను నేను, కానీ కట్టెలు తేయడానికి లేపాడు. నేను మా తమ్ముడు భోగి మంటల కోసం కట్టెలు తెచ్చేసరికి 6 అయిందనమాట. అలా మేము భోగి మంటలు స్టార్ట్ చేసాము. ఇది అసలు మండుకోవట్లేదు, ఎందుకంటే మేము తెచ్చింది మునగ చెట్టు కర్రలంట. మునగ చెట్టు కర్రలు ఎక్కువ మండుకోవని చెప్పి మా డాడీ తర్వాత చెప్పాడు. తర్వాత మా డాడీ మా తమ్ముడు ఇద్దరు కూడా మంట ఎక్కువ మండడానికి చాలా ట్రై చేశారు. సో మొత్తానికి వాళ్ళిద్దరు ట్రై వల్ల ఇదైతే చాలా పెద్దగా మండింది. చూసారు కదా, మీ అందరికీ కూడా హ్యాపీ భోగి. అండ్ ఇంతకు ముందైతే పోయిన సంవత్సరం వరకు కూడా మా ఇంట్లో పాత సామాన్లు వేసేవాళ్ళం. ఇయర్ అయిపోయేసరికి కట్టెల కోసం వెళ్ళాల్సి వచ్చింది. భోగి మంటలు వేసిన తర్వాత మా మమ్మీ అప్పుడే ఏం తినకూడదు, అన్నీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత తినాలనిపించింది. అందుకని నేను మా తమ్ముడు ఇలా రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయిపోయిన తర్వాత మా మమ్మీ దోశ కొబ్బరి చట్నీ పెట్టింది. చూసారు కదా ఎంత బాగున్నాయో. మళ్ళీ లంచ్లో వచ్చేసరికి అయితే మా మమ్మీ ఈరోజు మా కోసం జీరా రైస్ చేసిందనమాట. తర్వాత ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి షాపింగ్ అయితే చేసాము. మా ఇంట్లో 2 బుడ్డోళ్ళు ఉంటారనమాట. చాక్లెట్స్, పూలు, రేగ్గాయలు అన్నీ కూడా మిక్స్ చేశారనమాట బోయిపళ్ళ కోసం. ఇప్పుడు మా బుడ్డిదైతే తెగ తినేస్తుంది చాక్లెట్లను తీసుకొని, పోసేదాకా కూడా ఆగట్లేదు. మొత్తానికైతే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టేసరికి చాలాసేపు పట్టింది అనమాట. అస్సలు కూర్చొని అంటున్నారు వీళ్ళిద్దరు కూడా. మొత్తానికి మా మమ్మీ అయితే వీళ్ళిద్దరికి బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తుంది. మా బుడ్డిదైతే బాగా పోయించుకుంటుంది అనమాట. దీనికి సెకండ్ టైం ఇది బోయిపళ్ళు పోయటము. వీళ్ళ తమ్ముడైతే ఎప్పుడు నన్ను వదిలేస్తారా, బయటికి వెళ్ళిపోవాలా అని చూస్తున్నాడు. మొత్తానికి అయితే పట్టుకొని బోయిపళ్ళు అయితే పోపించేసుకున్నారు. కానీ ఫుల్ గొడవ మామూలుగా లేదు. బోయిపళ్ళు అయితే పోసేశారు. మీ ఇంట్లో కూడా ఇలానే సెలబ్రేషన్ అయిందా బోయిపళ్ళది? మీ ఇంట్లో ఎలా అయిందో సెలబ్రేషన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మీ అందరికీ కూడా హ్యాపీ భోగి.